ఔరంగజేబ్ ప్రాచీన కాలంలో ఇతని పేరు వినగానే మన దేశ రాజులతో పాటు ప్రపంచ దేశాల రాజులు కూడా ఎంతగానో భయపడేవారు. ఎందుకంటే ఔరంగజేబ్ చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. కానీ అదే ఔరంగజేబ్ అఫ్జల్ ఖాన్ నుంచి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాడు. అలాంటి అఫ్జల్ ఖాన్ని కూడా మన దేశ రాజు 2 నిమిషాల్లోనే చంపేశాడు. అతను మరెవరో కాదు, గొప్ప పరాక్రమవంతుడైన ఛత్రపతి శివాజీ. అఫ్జల్ ఖాన్ని చంపిన తర్వాత ఒక్క ముస్లిం రాజు కూడా శివాజీని ఎదురించే ధైర్యం చేయలేదు. శివాజీ మహారాజ్ వల్లే మొఘలుల దగ్గర బానిసలుగా బతికే వారికి స్వేచ్ఛ లభించింది. ఆ తర్వాత శివాజీ హిందువులకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఛత్రపతి శివాజీ బ్రతికున్నంత వరకు ఔరంగజేబ్ మహారాష్ట్రని ఆక్రమించలేకపోయాడు. నిజానికి ఛత్రపతి శివాజీని చూసిన వెంటనే ఔరంగజేబ్ చాలా భయపడేవాడు. కానీ అనుకోకుండా 1680లో ఏప్రిల్ 3న ఛత్రపతి శివాజీ చనిపోయాడు. ఇదే మంచి అవకాశంగా భావించిన ఔరంగజేబ్ దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించాలని అనుకున్నాడు. యాక్చువల్గా ఔరంగజేబ్ అప్పటికే ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఆక్రమించాడు. దక్షిణ భారతదేశాన్ని కూడా ఆక్రమిస్తే భారతదేశం మొత్తం పూర్తిగా తన అధీనంలోనే ఉంటుందని అతను అనుకున్నాడు. ఈ ఉద్దేశంతోనే అతను తన సైన్యంతో దక్షిణ భారతదేశానికి వెళ్ళాడు.